నమస్తే ప్రపంచంలో వెల్కమ్ బ్యాక్ టు ఆర్ఎం మూమెంట్స్ తన బిడ్డ ఆకలిని కొంచెం గ్యాప్ తర్వాత మళ్ళీ వచ్చేసాను. నేను వీడియోలు చేయని ఈ 4 రోజుల్లో ఐపీఎల్ పాయింట్స్ టేబుల్లో పెను తుఫాన్ తల్లి గుండెకు తన బిడ్డ విజయాలతో ఆకలి ఒక కంటే టీం పెద్ద దూసుకుపోతుంటే మరికొన్ని జట్లు అసలు గెలవలేక నానా తంటాలు పడుతున్నాయి. ఇవాల్టి వీడియోలో ఈ 4 రోజుల్లో జరిగిన అసలైన విధ్వంసమేంతో చూద్దాం. ముందుగా నిన్న రాత్రి జరిగిన మ్యాచ్ గురించి మాట్లాడుకోవాలి. రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్. ముంబైని వాళ్ల సొంత గడ్డ మీద రాజస్థాన్ చిత్తు చేసింది. యశస్వీ జైస్వాల్ కేవలం 32 బంతుల్లోనే 77 రన్స్ కొట్టి ముంబై బౌలర్లని ఆడుకున్నాడు. దీంతో రాజస్థాన్ రాయల్స్ ఆడిన 3 మ్యాచుల్లోనూ గెలిచి 6 పాయింట్లతో టేబుల్ టాపర్గా నిలిచింది. ఇక ఏప్రిల్ 5న జరిగిన బిగ్ ఫైట్ ఆర్సీబీ వర్సెస్ సీఎస్కే. ఈ మ్యాచ్లో సంజూ శాంసన్ కెప్టెన్సీలోని చెన్నై సూపర్ కింగ్స్కి మళ్లీ నిరాశే ఎదురైంది. ఆర్సీబీ భారీ స్కోరు 250 రన్స్ కొట్టగా సీఎస్కే 207 రన్స్ దగ్గరే ఆగిపోయింది. దీంతో సంజూ సేన ఇప్పటివరకు ఆడిన 3 మ్యాచుల్లోనూ ఓడిపోయి పాయింట్స్ టేబుల్లో ఆఖరి స్థానంలో ఉంది. చెన్నై ఫ్యాన్స్ అందరూ సంజూ మళ్లీ ఫామ్లోకి రావాలని కోరుకుంటున్నారు. ఇవాల్టి అంటే ఏప్రిల్ 8వ తారీఖు పాయింట్స్ టేబుల్ చూస్తే రాజస్థాన్ రాయల్స్ 3 విజయాలు 6 పాయింట్లు టేబుల్ టాపర్. పంజాబ్ కింగ్స్ 2 విజయాలు 5 పాయింట్లు. ఆర్సీబీ మరియు ఢిల్లీ క్యాపిటల్స్ చెరో 4 పాయింట్లతో దూసుకుపోతున్నాయి. ఇక మన ఎస్ఆర్హెచ్ మరియు ముంబై తలో ఒక గెలుపుతో 5, 7 స్థానాల్లో ఉన్నాయి. ఇవాల్టి సాయంత్రం మ్యాచ్ ఢిల్లీ వర్సెస్ గుజరాత్ టైటాన్స్. ఇప్పటివరకు ఒక్క మ్యాచ్ కూడా గెలవని శుభ్మన్ గిల్ సేన ఇవాళ్లైనా గెలుస్తుందో లేదో చూడాలి. మరి మీ ప్రిడిక్షన్ ఏంటి? కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ ఫర్ డైలీ అప్డేట్స్.